భగవద్గీత అర్జున విషాదయోగం 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మీరు భీష్ముడు, కర్ణుడు, నిత్యం యుద్ధములో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన సౌమదత్తి ముఖ్యులు. భగవద్గీత అర్జున విషాదయోగం 9వ శ్లోకం. అన్వే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మన సైన్యములో ఇంకొందరు శూరులు, వీరులు గలరు. యుద్ధ విశారదులైన, నానా ఆయుధములను ఉపయోగించుట తెలిసిన వారైనా వీరందరూ కూడా నా కొరకు వారి జీవితములను ధారపోసైనా యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. భగవద్గీత అర్జున విషాదయోగం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమే తేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. భీష్మ పితామహుడిచే సంరక్షించబడిన మన సైన్యం ఎంతో పెద్దది, అపరిమితమైనది. భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది.